గుంటూరు తేజ మిర్చికి చైనా మార్కెట్లో ఊహించని షాక్. డ్రాగన్ కంట్రీలో రేట్లు పడిపోవడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్న సరుకంతా కోల్డ్ స్టోరేజీలకే పరిమితం కావడంతో వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. గుంటూరు తేజ మిర్చికి చైనా మార్కెట్లో ఊహించని షాక్ తగిలింది. డ్రాగన్ దేశంలో డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు పూర్తిగా మందగించాయి. అక్కడ ధరలు పడిపోవడంతో స్థానిక ఎగుమతిదారులు వెనకడుగు వేస్తున్నారు. కొన్న సరుకును కోల్డ్ స్టోరేజీలకే పరిమితం చేస్తున్నారు. మిర్చి పంటకు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గుంటూరు యార్డులో ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి తేజ రకం మిర్చికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. చైనాతో పాటు పలు దేశాలకు భారీగా ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవలే చైనాకు పంపిన కొన్ని మిర్చి కంటైనర్లను అక్కడి అధికారులు తిరస్కరించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో తేజ రకానికి తీవ్ర మందగమనం ఏర్పడింది. ఇక్కడి ఎగుమతిదారులు కొనుగోలు చేసిన ధర కంటే అక్కడి దిగుమతిదారులు చాలా తక్కువ ధరకే అడుగుతున్నారు. దీంతో డ్రాగన్ దేశానికి ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. చైనాలో ఇప్పటికే తేజ వెరైటీ నిల్వలు భారీగా పేరుకుపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతి చేస్తే చైనా కస్టమ్స్ అధికారులు ఏవైనా కొర్రీలు పెడతారేమోనన్న భయం వ్యాపారులను వెంటాడుతోంది. భారీ నష్టాలు వస్తాయనే ఆందోళనతో ఎక్స్పోర్టర్లు 2 నెలల పాటు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన తేజ ఇతర రకాల మిరపకాయలను ప్రస్తుతానికి స్థానిక కోల్డ్ స్టోరేజీలలోనే భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం సీజన్లో లైన్లో మొత్తం కొన్ని వాళ్ళ దగ్గర స్టాకులు ఉన్నాయి. ఆ స్టాకులు తరిగిపోతే ఇక్కడ నుంచి డిమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రైతు కూడా ఎవరో అమ్మటానికి ఇష్టపడతలేదు ప్రజెంట్. ఎందుకంటే ఎండలు కాస్తున్నాయి, వర్షాలు పడతలేదు. రైతు కూడా ప్రజెంట్ ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. వాళ్ళ అవసరాల వరకు అమ్మేసుకున్నారు సీజన్లో. కొంత మొత్తంలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. కోల్డ్ స్టోరేజ్లో మంచి ధర వస్తుందని ప్రతి రైతు ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా వచ్చిద్దని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు లేకపోయినా ఇంకో 10 రోజులు 15 రోజులుగా మిరపకాయలు డిమాండ్ అయితే వస్తుంది అనుకుంటున్నాం. మేము ఎగుమతి చేస్తాం. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తగ్గట్టుగానే మేము కూడా పంపిస్తున్నాం పైన. ప్రజెంట్ ఏంటంటే ఫుల్ డిమాండ్ అయితే రాలేదు, ఇంకా వస్తుందని ఆశపడుతున్నాం. ఆర్డర్స్ తక్కువగా ఉన్నాయి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మేము సీజన్లో పంపించిన సరుకు ఉంది, ఆ సరుకు తరిగే కొంది ఇక్కడి నుంచి సరుకు పంపించమని ఆర్డర్లు వస్తూ ఉంటుంది. గత 2025 సీజన్లో ఇక్కడ ధరలు తక్కువగా ఉండటంతో చైనా వ్యాపారులు భారీగా తేజ మిర్చిని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. ఆ పాత నిల్వలకు తోడు ఈ ఏడాది కూడా భారీగా ఎగుమతులు జరగడంతో అక్కడ ధరలు పూర్తిగా నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏసీ తేజ క్వింటాల్ 15,500 నుంచి 21,500 వరకు, నాన్ ఏసీ రకం 13,500 నుండి 17,500 పలుకుతోంది. ఈ ధరలకు తోడు మార్కెట్ ఫీజు, రవాణా, హమాలీ ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోంది. కానీ చైనా వ్యాపారులు మాత్రం గతంలో కంటే కేజీకి 20 రూపాయలు తక్కువగా అడుగుతున్నారని చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. సాధారణంగా జూలై, ఆగస్టుల్లో ఎగుమతులు తక్కువగా ఉంటాయని, సెప్టెంబర్ నుండి మార్కెట్ పుంజుకోవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేయలేకపోవటం ఏం లేదండి. గత సంవత్సరం చూసుకుంటే ఏ కంట్రీకైనా ఒక లిమిట్ ఉంటుంది. సంవత్సరానికి ఇన్ని టన్నులు వాళ్ళ కన్జంప్షన్ కెపాసిటీని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు మన దేశం నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఆ కంట్రీకి అవసరమైన బయటికే దిగుమతి చేసుకుంటారు. యాక్చువల్గా గత 5 సంవత్సరాల డేటా చూసుకుంటే మనం చైనాకి 1,70,000 నుంచి 2,20,000 టన్నుల దాకా ప్రతి సంవత్సరం తేజ వాళ్ళు దిగుమతి చేసుకుంటారు భారతదేశం నుంచి.
కానీ గత సంవత్సరం ఏం జరిగిందంటే ఒక 3 లక్షల నుంచి 3,10,20 టన్నుల దాకా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవసరానికి మించి కూడా 1,00,000 నుంచి 1,20,000 టన్నులు లాస్ట్ ఇయర్ దిగుమతి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే ఆ గత సంవత్సరంలో ఇంపోర్ట్ చేసుకున్న 1,00,000 నుంచి 1,25,000 టన్ను ఈ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయిపోయి వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అప్పటికి ఒక 50,000 నుంచి 60,000 టన్నులు వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. కొద్దిగా జనరల్గా చూసుకుంటే మీకు చైనా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు వాళ్ళకి ఎక్కువ అధిక ఉష్ణోగ్రత అక్కడ ఉంటుంది. దానివల్ల ఏంటంటే తేజ రకం మిరప వాళ్ళు తక్కువ తింటారు. దానివల్ల ఏంటంటే జనరల్గా కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అక్కడ కూడా సేల్స్ స్లోగా ఉన్నాయి. అందుకని ఇంపోర్టర్స్ కూడా మళ్ళీ ఇంకా ఆర్డర్స్ పెట్టడానికి వాళ్ళు రెడీగా లేరు. అధిక ఘాటు ఉండే తేజ రకాన్ని చైనీయులు ఎక్కువగా వినియోగిస్తారు. మన దేశీయ వంటకాల్లో గాని పచ్చళ్లలో గాని దీనిని అస్సలు వాడరు. ఇక్కడ తక్కువ ఘాటు, ఎక్కువ రంగుండే రకాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తేజ మిర్చి మార్కెట్ అంతా చైనా ఆర్డర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఆసియా దేశాలకు వెళ్లే ఆర్డర్లు చాలా స్వల్పంగా ఉంటాయి. చైనా మార్కెట్ ఒడిదుడుకులపైనే గుంటూరు తేజ మిర్చి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలను నమ్ముకున్నా సెప్టెంబర్ నాటికి పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నారు. మరి డ్రాగన్ దేశం ఎప్పటికి కరుణిస్తుందో, తేజ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి.